Hi, Eka. Praise the Lord. Thanks for joining. Hello, everyone. Praise the Lord. Thanks for joining us. Today, Priscilla Akka would like to share word with us. Hello, Akka. You may start Hello, with Ram. prayer. Praise the Lord. Over to you. సరే ప్రే చేసుకొని Yeah. స్టార్ట్ చేసుకుందాం. యోహాను మాత్రమే వ్రాసినవి కొన్ని ఉన్నాయి. అవి కొన్ని కూడా చాలా ప్రత్యేకమైనవి. అందులో ఒకటి మనం ఈరోజు చూస్తాము. అది యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. గ్రుడ్డివాణ్ణి స్వస్థపరచడం. బాన్ బ్లైండ్ మ్యాన్ కదా స్టార్టింగ్ ఏంట్రా? బాన్ బ్లైండ్ మ్యాన్ కదా, హీ వాస్ హీల్డ్. అవును, పుట్టుకతో గ్రుడ్డివాడు. ఓకే, 9th చాప్టర్ ఫస్ట్ నుండి ఓకే కొంతవరకు నేను చదువుతాను. యాక్చువల్లీ ఈ చాప్టర్ అంతా కూడా అదే సంఘటన ఉంటుంది. చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. రియల్గా చెప్పాలంటే నేను చాలా చాలా ఇష్టపడే చాప్టర్ ఇది. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో నాకు చాలా నచ్చింది ఇది. ఎందుకంటే అంతా చదువుతుంటే మనకు చాలా నవ్వాలి అనిపిస్తుంటది. యేసు ప్రభు ఆన్సర్స్, ఈ గుడ్డివాడు పరిసేలకు ఇచ్చిన ఆన్సర్స్ అసలు చాలా అద్భుతంగా ఉంటది. ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకుండా, ఒక్క వచనం కూడా మిస్ అవ్వకుండా చదవాలి. చాలా అద్భుతమైన చాప్టర్ ఇది. సందర్భం కూడా చాలా అద్భుతమైంది. ఇక్కడ యేసు ప్రభు ఒక మాట జరిగింది. యేసు 39లో ఉంటది. చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకాన్ని. చూడని వాళ్ళు చూడాలి అంట, చూసేవాళ్ళు గ్రుడ్డివారు కావాలంట. అసలు ఎలా ఉంది? విచిత్రంగా ఉంది. చూడని వాళ్ళకేమో మంచి చూపు రావాలి. బెటర్, అది కోరుకోవడం మంచి విషయమే కదా. చూడని వాళ్ళకి చూపు వస్తే బాగుంటది అంటే, కానీ చూసే వాళ్ళు గ్రుడ్డివారు కావాలి అని అంటే అది అది చాలా ఒక మర్మంతో కూడిన మాట అది. అది మనకి అర్థం కావాలంటే మనం ఈ చాప్టర్‌ని మంచిగా చూస్తే తప్పకుండా అర్థమవుతుంది. ఒకసారి స్టార్టింగ్ నుండి నేను చదువుతాను. తెలుగులో. వీలైతే ఇంగ్లీష్‌లో మరి టైం ఉండదేమో కదా మనకి. ఓకే. ఆయన మార్గంలో పోవుచుండగా గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీణ్ణి కన్నవారా అని అడగగా, యేసు, వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకు ముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడని వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారిని కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడగగా, వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడని వాడిని అడగగా, వాడు నేను ఎరగననెను. ఇక్కడ వరకైతే చూద్దాం స్టార్టింగ్ మనము. ఇక్కడ విషయం చదివితే మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. అతను పుట్టుక నుండి కళ్ళు లేవు ఆయనకి. కాబట్టి యేసు ప్రభు ఆ దారిలో నుండి వెళ్తుంటే ఆ గ్రుడ్డివాడిని యేసు ప్రభు స్వస్థపరిచినట్టు, ఆ స్వస్థపరిచే విషయంలో కూడా కొంచెం చేంజ్ ఉంది. మనం ఇంతకు ముందు 4 సువార్తల్లో చూసాము. యేసు ప్రభు దాదాపు ఒక 5గురిని గుడ్డి వాళ్ళని స్వస్థపరచడం మనం చూడవచ్చు ఆయన సువార్తలన్నిటిలో. ఒకసారి 2
గ్రుడ్డివారిగా ఉన్నవారిని స్వస్థపరిచాడు. వాళ్ళకేమో యేసు ప్రభు ఆహ్, స్వస్థపరిచాడు. ఇంకొక వ్యక్తికేమో ఆహ్, యేసు ప్రభు ఊరి వెలుపలికి తీసుకెళ్ళి ఉమ్మి వేసి కళ్ళు స్వస్థపరిచినట్టు ఉంటుంది. ఇంకొకసారి ఇతనున్నాడు గదా! బర్తిమయి. అతన్నేమో యేసు ప్రభు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్నప్పుడు అతను చూపు పొందాడు. ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా యేసు ప్రభు స్వస్థపరచడం మనము చూడొచ్చు. అందరిని ఒకేలాగా ఆయన స్వస్థపరచలేదు. ఇక్కడ ఈ వ్యక్తిని స్వస్థపరిచే సమయంలో యేసు ప్రభు ఇంకొక ఆహ్, వేరే పద్ధతి, కొత్త పద్ధతిని ఇక్కడ పాటించడం మనం చూడొచ్చు. శిష్యులు అడుగుతున్నారు, "బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవరు పాపం చేశారు?" అంటే జనరల్‌గా మనం అంటా ఉంటాం గదా! ఇంట్లో ఎవరికైనా ఏదైనా లోపం ఉంటే వీడి తల్లిదండ్రులు ఏం పాపం చేశారో, వీడు గుడ్డివాడిగా పుట్టాడు, వీడు కుంటివాడిగా పుట్టాడు అంటారు. ఏదైనా లోపం ఉంటే ఎవరు ఏదో ఎప్పుడో ఏదో ఏ జన్మలో ఏం పాపం చేసిండో ఇట్లాంటి వాడు చెడ్డ కొడుకు పుట్టిండనుకోండి ఏమంటారు? ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈడు నా కడుపులో పుట్టాడు అంటారు. ఇట్లా ఎప్పటిదో ఎప్పటిదో పాపం, ఎప్పటిదో శాపం అలా వెంటాడుతూ వస్తుంది అని ఆహ్, జనాలు నమ్ముతూ ఉంటారు. అది నిజమే కావచ్చు, కాకపోవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని పాపాలు వెంట వస్తాయి కూడా. ఎందుకంటే అవి అనుభవించాలి కదా! ఈ భూమి మీద. మనం చేసినయి కొన్ని అయి ఉట్టిగే ఏదో పరలోకానికెళ్ళినంక తీసుకెళ్ళి మనం చేసిన వాటికి, మన క్రియలన్నిటికి అక్కడే గాదు తీర్పు ఇక్కడ కూడా మనం అనుభవించాల్సుంటది కొన్ని. మనం తెలియక చేసే వాటికి, తెలిసి చేసే వాటికి మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటా ఉంటాం ఈ లోకంలోనే. అది ఆనవాయితీ కరెక్టే. అయితే ఆహ్, ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా? అని అడగగా, వీడైనను వీన్ని కన్నవారైనను పాపం చేయలేదు గాని, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. అసలు ఎంత మనం చాలా సార్లు చాలా మనకు ఏదైనా ఆహ్, బాధాకరమైనది జరిగినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు మనం అసలు ఎందుకిలా జరిగింది? ఎందుకిలా జరిగింది? అని చాలా సార్లు ఆశ్చర్యపోతాం. బాధపడతాం, ఆలోచిస్తాం. అయితే కొన్నింటికి కారణాలుంటాయి. కొన్ని మనం స్వయంకృత అపరాధం కొన్నుంటాయి. కానీ కొన్ని సార్లు దేవుని క్రియలు, దేవుడు మన జీవితంలో బయలుపరచబడ్డానికి కొన్ని సమస్యల గుండా మనం వెళ్ళాల్సొస్తది. ఇక్కడ గూడా పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు. అంటే ఆ బ్లైండ్‌నెస్, ఆ గుడ్డితనాన్ని బై బర్త్ ఒచ్చిందాయనకి. దేనికొచ్చిందంటే దేవుని క్రియలు బయలుపరచబడ్డానికి. అంటే దేవుని కోసం ఆయన గుడ్డివాడిగా పుట్టాడు. సో, వండర్ కదా! ఒక నిజంగా మనం దేవుని కోసం కళ్ళుండి, కాళ్ళుండి, చెవులుండి, ఇంత ఆరోగ్యవంతమైన శరీరం ఉండి గూడా దేవుని కోసం ఏం పని చేస్తున్నామని ప్రశ్నించుకుంటే, మనకు జవాబంత తొందరగా రాదు. చెప్పలేము. ఏం చేస్తున్నామో అర్థం కాదు. రోజంతా మన కోసమే బ్రతుకుతాం. మన లైఫ్ అంతా కూడా మన రిక్వైర్మెంట్స్, మన అవసరాలు తీర్చుకోవడానికి, బ్రతకడం కోసం, మనుగడ కోసమే బ్రతుకుతున్నట్టు కనిపిస్తదే కానీ, మన జీవితంలో దేవుని కోసం జీవించిన సమయం చాలా తక్కువుంటది. కానీ ఇతను గుడ్డివాడు. గుడ్డివాడిగా ఒక వ్యక్తి ఎంత సఫర్ అవుతాడు? లోకాన్ని అది కూడా గాదు. ఇంకా ఒక వ్యక్తి కళ్ళతో పుట్టి కొన్ని రోజులైనాక ఏదైనా యాక్సిడెంట్‌లో తర్వాత ఏదన్నా వ్యాధి వచ్చి కళ్ళు పోయినాయంటే వాడికి కొంచెం ప్రపంచం తెలిసుంటది. ఓహ్! రెడ్ కలర్ అంటే ఇలా ఉంటది. గ్రీన్ అంటే ఇట్లా ఉంటాయి. చెట్లు ఉంటాయి. మనుషులు ఇలా ఉంటారు. ప్రపంచం ఇలా ఉంటుంది. అనేది అర్థమవుతది. దాన్ని తొందరగా అతను మనుగడ కొనసాగించడానికి ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఆయన ఇంతవరకు చూసిన ప్రపంచమే కాబట్టి కొంచెం కష్టమైన. కానీ పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తికి అంతా కొత్తదనమే. అసలు కలర్ అంటే ఏంటి? హ్మ్. ఈ సూర్యుడంటే ఎలా ఉంటాడు? వెలుగంటే ఎలా ఉంటది? చీకటంటే ఎలా ఉంటది? అసలు వెలుగు అనేదే తెలీదు. అంతా చీకటే ప్రపంచమంతా. అంత బాధాకరమైన పరిస్థితి ఈ వ్యక్తి పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి దేవుని కోసం, దేవుని మహిమ కోసము ఆ రోజు వరకు కూడా జీవించాడు. తెలియకుండా, గ్రహింపు లేకుండా దేవుని మహిమ కొరకు ఒక గ్రుడ్డితనాన్ని, చీకటిని ఆయన అనుభవించాడు. మనం కూడా చాలా సార్లు ప్రశ్న వేసుకోవచ్చు. ఎంత ఎంత కాలం దేవుని కోసం మన సమయంలో కేటాయిస్తున్నాం? ఇప్పటివరకైతే ఆయన టోటల్ లైఫ్
దేవుని కోసమే జీవించాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. యేసుప్రభు చెప్పాడు. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకొని ముందుకు వెళ్దాం. సరే. ఇప్పుడు యేసుప్రభు డిక్లేర్ చేసిండు. దేవుని క్రియలు వీనిలో ప్రత్యక్షపరచబడటానికి. సరే, ఆ క్రియలు ఎలా ప్రత్యక్షపరచబడ్డాయి అనేవి మనం ముందు చూడొచ్చు. వీడు గ్రుడ్డివాడుగా పుట్టినను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవడునూ పని చేయలేడు. ఇక్కడ యేసుప్రభు ఒక అద్భుతమైన సత్యాన్ని కూడా బయలుపరుస్తున్నాడు. ఇతని జీవితాన్ని మనం ప్రశ్నించుకున్నట్టు, మనం ఎంతవరకు దేవుని కోసం జీవిస్తున్నాము? అంటే ఇది మన బాడీలో, మన సొంత శరీరంలో ఉన్నటువంటి సౌకర్యమా? లోపమా? గుడ్డితనం అనేది మన సొంత శరీరానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే దేవుని కోసం అనుకుందాం. ఇంకా వేరే పనులు పక్కకు పెడదాం. దేవుని కోసం జీవించాలి అనంటే, అంటే ఇతను జీవిస్తున్నాడు. గుడ్డివాడు కూడా దేవుని క్రియల కోసం జీవిస్తున్నాడు. అదొక్కటే కాదు. గుడ్డితనము లేకపోతే చూడగలిగే చూపు ఉండడం ఇదొక్కటి మాత్రమే కాదు. ఇంకేముండాలి? పగలున్నంత వరకు, అంటే పగలు వెలుగుండాలి. మన ఈ గుడ్డితనము చూడడం అనేది మన ఫిజికల్ బాడీకి సంబంధించిందయితే, ఈ బయట సోర్స్ ఇది. పగలు, రాత్రి అనేది బయట నుండొచ్చే సోర్స్. మనకన్నీ సరిగా ఉంటేనే కాదు, కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనకు అనుకూలించని పరిస్థితులు రావచ్చు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండేవాళ్ళు. రాత్రి వచ్చుచున్నది. అప్పుడెవ్వరు పని చేయలేరు. రాత్రి అనేది వస్తుంది. ఒక చీకటి, అంటే ఇక్కడేదో పగలంటే డే టైమ్ అదే రాత్రి అంటే నైట్ అని కాదు. పగలు అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు. మళ్ళీ రాత్రి అంటే పరిస్థితులు అననుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి ఎన్ని రోజులు మనకు అనుకూలంగా ఉంది? ఎన్ని రోజులు మనం కొంచెం ఫ్రీగా చేయగలుగుతాం? అప్పుడు చేయకుండా మనం నిర్లక్ష్యం చేస్తే కష్టతరమైన పరిస్థితులలో మనం చేయలేము. పరిస్థితులు బాగున్నప్పుడు చేయలేని వాళ్ళు, పరిస్థితులు బాలేనప్పుడు ఎలా చేస్తారు? అది మనం ప్రశ్నించుకోవాలి. అంటే మన సమయము చాలా తక్కువ. ఆ తక్కువ సమయాన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత మనం ఏం చేయలేం. అందుకే యేసుప్రభు ఇంకొక మాట కూడా పం అప్పుడు పని చేయలేము. నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఇక్కడ చాలా అద్భుతమైన మాట. నేను లోకమునకు వెలుగని చెప్పిన ప్రభు, నేను లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. అంటే ఆయన పగలు వెలుగు. ఆయనే వెలుగు. ఆయన ద్వారానే మనం ఏదైనా చేయగలం అనేది కూడా ఇక్కడ ఈ ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైనా పని దేవుని కోసం చేయాలి అంటే, ఒక మనకుండే సోర్స్ మన ఆహ్, వ్యక్తిగతమైన అవకాశాలే కాదు, సోర్సే కాదు. బయట నుండి సోర్స్ ఉండాలి మనకి. దానికి తోడు దేవుని సహాయం కూడా మనకుండాలి. అప్పుడు మాత్రమే మనం పని చేయగలమని ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గుడ్డివాడికి ఏం జరిగింది అనేది మళ్ళొకసారి మనం చూద్దాం. హ్మ్. ఆయన అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్లి అందులో కడుగు కొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుక్కొని చూపు పొందెను. చూపు గలవాడై వచ్చెను. యేసు ప్రభు వీళ్ళకు చెప్పడం ఆపేసి ఇంకా అతని వైపు తిరిగి చెప్తున్నాడు. నేల మీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురద చేసి, ఆ బురదని కళ్ళ మీద పూసి, నువ్వెళ్లి కడుక్కోమన్నాడు. ఎక్కడికి? సిలోయము. సిలోయము అంటే పంపబడిన వాడని అర్థం. అంటే ఒక మీనింగ్ ఉంది ఆయన లైఫ్‌కి. ఆయన గ్రుడ్డివాడు చూపు పొందడానికి, ఆయన గ్రుడ్డివాడిగా ఉండడానికి ఒక మీనింగ్ ఉంది. అయితే ఎందుకు అట్లా చేసుంటాడు యేసు ప్రభు? వెంటనే స్వస్థపరచొచ్చుగా. చెప్తారా ఎవరైనా? ఇంతకుముందు సందర్భాల్లో బత్తెమైని కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అన్నప్పుడు యేసుప్రభు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని అన్నాడు. ఎందుకు ఈయనని అట్లా చేసాడు యేసుప్రభు? వెంటనే స్వస్థపరచొచ్చు గదా!
ఇక్కడ ఆయన హీ అనాయింటెడ్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్ విత్ ద క్లే అన్నాడు అక్క. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఆయన నెక్స్ట్ ఆయన వాడుకోవడానికి అనాయింట్ చేసి అట్లా పంపిస్తారు కదా అపోజల్స్ ని, ఆ ఉమ్, పిక్చరైజేషన్ నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఒక మంచి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యక్తి గ్రుడ్డివాడు. అక్కడ శిష్యులు ఉన్నారు, జనం ఉన్నారు, యేసుప్రభు ఉన్నాడు ఎదురుగా. యేసుప్రభు మాటలు వింటున్నాడు. కానీ యేసుప్రభుని చూడట్లేదు ఆయన. ఇక్కడ కళ్ళు లేవు ఆయనకి చూడ్డానికి. యేసుప్రభు వెంటనే స్వస్థపరిస్తే, అయితే యేసుప్రభు ఎదురుగా ఉన్నాడు. యేసుప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట వింటున్నాడు ఇక్కడ. కానీ యేసుప్రభుని చూడలేడు, గుడ్డివాడు కాబట్టి. ఇప్పుడు యేసుప్రభు వెంటనే స్వస్థపరిచాడనుకో, ఎదురుగా ఆయన కళ్ళకి పుట్టుకతో గ్రుడ్డిగా ఉన్న వ్యక్తికి ఎదురుగా యేసుప్రభు కనిపించేవాడు. మొట్టమొదట యేసుప్రభునే చూసేవాడు. యేసుప్రభుని ఆరాధించేవాడు. అతని కాళ్ళకి నమస్కారం చేసేవాడు. ఆనందంలో. అవకాశం యేసుప్రభు ఆయనకి ఇవ్వలేదు. కళ్ళ మీద బురద రాసి నువ్వు వెళ్ళి కడుక్కో అన్నాడు. ఎక్కడికో సిలోయమనే కోనేటి దగ్గరికి. అక్కడికెళ్ళి కడుక్కుంటే ఎదురుగా యేసుప్రభు లేడు. చాలా మంది మనుషులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఆయనకు వండర్. ఆయన ఎవరు ఆయనకి ఈ చూపుని దానంగా ఇచ్చాడో ఆయన లేడు అక్కడ. ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు ఆయనకి. కళ్ళు తెరవబడ్డాయి గాని. ఎవరు స్వస్థపరిచారో తెలుసు మాటల్ని బట్టి, శిష్యులు మాట్లాడుకున్న మాటల్ని బట్టి. కానీ ఆయన ఎవరో, ఎలా ఉంటాడో కూడా తెలియదు ఆయనకి. ఎందుకు మరుగు చేయబడింది అంటే ఇక్కడ చాలా పెద్ద మర్మం ఉంది. యేసు ప్రభుని ఆయన చూడకపోవడం బట్టి ఆయనకు యేసు ప్రభు ఇక్కడ జరుగుతుంది చాలా. అందుకే యేసు ప్రభు ఈ మాట అనడానికి చాలా మీనింగ్ ఉంది. చూడని వారు చూడవలెను, చూచు వారు గ్రుడ్డి వారు కావాలనని స్టేట్మెంట్ ఈ చాప్టర్ ఎండింగ్ లో ఇచ్చాడు యేసు ప్రభు. ఎందుకు ఇచ్చాడు అనేది మనకి ఇదంతా చూస్తే తప్ప అర్థం కాదు. దానికి ఇది కూడా ఒక కారణం. అతన్ని ఇంకా యేసు ప్రభుని చూడలేదు. కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమని మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు విని. నాకు నవ్వొస్తుంది. ఈ సంఘటన మనం ఇంకొక విషయంలో కూడా చూసాం, గుర్తుందా? చెప్తారా? సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు బాగు చేసిన తర్వాత స్వస్థ చిత్తుడై చక్కగా బట్టలు వేసుకొని కూర్చుంటే భయపడ్డారు జనాలు. అమ్మ ఏంటి వీడేనా అని. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇంతవరకు గుడ్డివాడిగా చూశారు కదా, ఇప్పుడు చూపు పొంది కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరే. మంచిగా చూస్తున్నాడు. ఇంతకుముందు కళ్ళు చాలా మంది నటిస్తారు అనుకో, గుడ్డి వాళ్ళలాగా భిక్షం అడుక్కునేవాడు వాళ్ళు లేనట్టు. కానీ ఈయనకి అవసరం ఏం లేదు. వీడే అని కొందరు, వీడు కాడని, వీడిని పోలి ఉన్న మరి ఒకడని కొందరు అనుకుంటున్నారు. అందరు మాట్లాడుకుంటున్నారు అక్కడ. అరే ఇన్ని రోజులు గుడ్డివాడిగా ఉన్నాడు కదా, వీడేనా లేకపోతే ఈ ప్లేస్ లో ఇంకొకడు వచ్చి కబ్జా చేసిండా, ఇతనేనా అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఇతను వింటున్నాడు. విని అంటున్నాడు 10th వచనం 10వ వచనంలో, వాడైతే నేనే అన్నాను. అయ్యా మీరెందుకు కన్ఫ్యూజ్ అవుతారు, ఆనే నేను, మీరు ఎవరో అనుకోకండి, నేనే ఆయనని అన్నాడు. వారి కన్నులు ఎలాగో తెరవబడినని వాడు అప్పుడు క్వశ్చన్లో అసలు విషయానికి వచ్చారు. నువ్వు గుడ్డివాడే కదా, మరి కళ్ళు ఎట్లా తెరవబడ్డాయి అని క్వశ్చన్ చేశారు వాళ్ళు. వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితే నేను చెప్తున్నాడు. నీ కళ్ళెట్లా వచ్చినాయి, నీ కళ్ళెట్లా తెరవబడ్డాయి, నువ్వు ఎంత గుడ్డోడి కదా చిన్నప్పటి నుండి అంటే, యేసు అనే ఒక మనుషుడు, ఒక వ్యక్తి అవును బురద చేసి నా కన్నుల మీద పూసి నువ్వు కడుక్కోమన్నా నేను వెళ్ళి కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది అని చెప్తున్నాడు. ఆయన ఎక్కడని అడగగా వాడు నేను ఎరగనన్నాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆయన ఎక్కడో ఈయనకు రాశాడు, ఇక్కడికి వచ్చిండు.
వచ్చి శిలోంకెళ్ళి కడుక్కున్నాడు. ఆయన ఎళ్ళిపోయిండు. ఈ సేమ్ ప్లేస్ కావచ్చు. ఈయన ఉన్న ప్లేసే కావచ్చు యేసుప్రభు వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేడు. అందుకు 13థ్ వర్స్‌లో అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వానిని వారు మనుషుల యొద్దకు తీసుకొని పోయిరి. పరిచయలేదు. ఇంకా పరిసయ్యుల సారీ. అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు ఇప్పుడు అసలు వ్యక్తుల దగ్గరికి తీసుకురాబడ్డాడు. అప్పుడు యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము వాడెలాగో చూపు పొందెనో దాన్ని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా వాడు సేమ్ మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు. నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొంది. ఈ టాపిక్ ఎన్ని సార్లు రిపీట్ అవుతదంటే ఇక్కడ ఆయన ఆయన కళ్ళ మీద టెస్టిమనీ బురద అదే ఉంచి టెస్టిమనీ చెప్తా ఉంటారు. అందరి దగ్గర అదే చెప్తాడు ఆయన. హ్మ్. వాట్ ఎవర్ హి ఆ! ఎక్స్‌పీరియన్స్. ఆ! నా కన్నుల మీద బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులు కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించడం లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడని వారు కొందరు. ఇంకా ఏమో అంటారు మంచి సామెతలుంటాయి. ఇంకా వీళ్ళకేం దొరకలేదు. అరే! తప్పు కళ్ళు లేని పట్టుకో పుట్టుకతో గుడివాడైన వాడిని స్వస్థపరిచాడు. ఆ! ఎవరీయన? ఇంతకుముందు ఇశ్రాయేల్‌లో ఇట్లాంటి అద్భుతాలు జరిగాయా? ప్రవక్తలొచ్చారు. ఎన్నో విషయాలు చెప్పారు. దేవుడి గురించొచ్చినయి. కానీ యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు ఎవరు కూడా చేయలేదు. గుడ్డివాడిని స్వస్థపరచడం ఏంటి? ఇంత చక్కటి సజీవమైన సాక్ష్యం వాళ్ళ కళ్ళ ముందుంటే వాళ్ళకి ఏది ఒక చిన్న సామెత ఉంటది. వంకలేనమ్మ ఏదో డొంక పట్టుకొని ఏడ్చింది. ఇక్కడ వెతికి, వెతికి ఒకటి పట్టుకొనొచ్చిండ్రు. ఏంటిదంటే విశ్రాంతి దినం స్వస్థపరిచిండంట. తప్పులు ఎతుకుతా ఉన్నారు. కాబట్టి అంటే తప్పులు ఎతుకుతా ఉన్నారు పరిసయ్యులు. ఆయన ఏం ఆ! చేసినా వెతుకుతున్నారు. వెతికి వాళ్ళకు దొరికిందేంటంటే విశ్రాంతి దినం దొరికింది. కళ్ళు బాగు చేసింది దొరకలేదు. విశ్రాంతి దినంలో స్వస్థపరిచిండు గాబట్టే పాపి. పోనీ వేరే టైంలో స్వస్థపరిస్తే ఏం జేస్తారు? ఆరాధన జేస్తారా వీళ్ళు? చేయరు కదా. చెయ్యరు. చెయ్యరు. ఈళ్ళకు కావాల్సింది ఆయనని ఏ విధంగా తప్పుబట్టాలి అని. పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడని ఇట్లు వారిలో భేదం. వాళ్ళలో వాళ్ళకే. ఒకరేమో పాపి అయిన మనిషి అంటే, ఇంకొకరేమో పాపి అయినోడు ఇట్లా ఇట్లా వాళ్ళకి వాళ్ళ భేదం పుట్టినప్పుడు కాబట్టి వారు మరలా గుడ్డివాణ్ణి. ఇలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. విశ్రాంతి దినము స్వస్థపరిచిండు కాబట్టి పాపి అని ఒకరంటే, పాపి అయితే ఎలా చేస్తాడని ఇంకొకరు. వీళ్ళంతా కలిసి అసలు మళ్ళొకసారి అడుగుదాం. ఇది జనరల్‌గా మన మధ్య ఏదన్నా ఇట్లాంటి వాగ్వివాదం వచ్చినప్పుడు ఇట్లా రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటాం. అయి జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివాడితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావని అడగగా వాడు అడుగుతున్నారు చివరికి. సరే నీ కళ్ళయినా తెరిచాడంటున్నావు. మేమైతే ఆయన ఒకరేమో పాపి అనుకుంటున్నాం. ఒకరేమో పాపి కాదనుకుంటున్నాం. మరి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని అడిగినప్పుడు ఆయన ఒక ప్రవక్త అనెను. స్టార్టింగ్‌లో ఆయనేం చెప్పాడు? మనుష్యుడు అన్నాడు. యేసు అనే ఒక మనుషుడు అని. ఇప్పుడు ప్రాఫిట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడి నుండి అంటే వీళ్ళ మాటల నుండి వస్తుంది ఆయనకి. ఓహ్! ఆయన పాపి గాదు. ఆయన దేవుడు. ఆ! విశ్రాంతి దినం కంటే గూడా అధిగమించి నన్ను చెయ్యకూడని పని నాకు చేశాడు. నాకు చూపునిచ్చాడు. నా కళ్ళు తెరిచాడు అని ఆయన ప్రవక్త అయ్యుండొచ్చు అనే వరకొచ్చాడు. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందెనని యూదులు నమ్మక నీవు చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి. ఇంక అయిపోయింది వీడినొదిలేశారు. హ్మ్. మళ్ళీ తల్లిదండ్రిని పట్టుకొచ్చిండు. అసలు వీడేనా? వాడా? కాదా? అని. అంటే ఇప్పుడు కోర్ట్‌లో ఒక జడ్జి కూర్చొని సాక్షులని ఒకరి తర్వాత ఒకరిని ప్రవేశపెట్టినట్టు ఇక్కడ ఎవ్వరు అంటే యేసుని ముందు ఇక్కడ జరిగిన కార్యాన్ని బట్టి దేవుడిని మహిమపరచడం పక్కకు పెట్టేసి, అసలు యేసు ప్రభువు విషయాన్ని బయటికి తీయాలి వీళ్ళు. కాబట్టి అది నిజమా? కాదా? ఇది అన్నీ తెలుసుకోవాలి అని అప్పుడు వాళ్ళ తల్లిదండ్రిని పిలవడం జరుగుతుంది. 20 వచనం చదువుతున్నాను. మీరు వీడు మా కుమారుడు, వీడు గుడ్డివానిగా పుట్టెనని మేమెరుగుదుము. ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేమెరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనిని అడుగుడి. తన సంగతి తానే చెప్పుకొనని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. వీళ్ళ తల్లిదండ్రి దగ్గరకొచ్చేసి అడిగినప్పుడు వీడు మా కుమారుడే. కానీ వీడు గుడ్డివాడిగానే పుట్టాడు. కానీ వీని కళ్ళు ఎలా తెరవబడ్డాయో మాకు తెలీదు. మీరు వాడు పెద్దవాడయిండు కాబట్టి వాడిని అడగమని
అనడం జరుగుతుంది. అంటే వీళ్ళు యూదులకు భయపడి వీళ్ళకి తెలుసు యేసు స్వస్థపరిచాడు. అందుకే ఇక్కడ చూస్తే మన 22లో ఉంటది. మన తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేయుదుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి. ఎవరైతే యేసు చేస్తున్న ఈ అద్భుతాలు ఇవన్నీ చూసి క్రీస్తు మెస్సియా వచ్చేసాడని ఒకవేళ నిర్ధారణకొస్తే ఖచ్చితంగా వాళ్ళని సమాజ మందిరం నుండి వెలివేస్తామని వాళ్ళు నిర్ణయం చేశారు. కాబట్టి వీళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. ఆయన యేసు అని తెలుసు. పుట్టుక గుడ్డివాడు, కళ్ళు తెరవబడిన కుమారుడు కనిపించి ఇవన్నీ వాళ్ళకర్థమైతుంది. వాళ్ళేమి దేవుని కార్యాలు గ్రహించలేనంత గుడ్డివాళ్ళు గాదు వాళ్ళు. వాళ్ళ కళ్ళున్నాయి. వాళ్ళు దేవుని క్రియలు గ్రహించగలుగుతున్నారు. ఇతను కళ్ళు లేవు, దేవుని క్రియలు చూడగలిగినాడు కళ్ళొచ్చి. కానీ ఇక్కడ కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటున్న ఈ పరిసయ్యులు, యూదులు యేసు ప్రభుని ఇంకా గ్రహించలేకపోతున్నారు. ఇన్ కేస్ ఎవరైనా గ్రహించి ఆయన క్రీస్తు అని చెప్తే కూడా వాళ్ళని వెలివేస్తామనే నిర్ణయంలోకొచ్చిండ్రు. అంటే ఎంత అందుకే యేసు ప్రభు చెప్పిన మాట చూసేవారు గ్రుడ్డివారు కావాలి. వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళకి చక్కటి కళ్ళున్నాయి. వీళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న సత్యం వీళ్ళకి చూడగలుగుతున్నారు, గ్రహించగలుగుతున్నారు. కానీ వీళ్ళు దానిని ఒప్పుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళింకా గుడ్డితనంలోనే ఉన్నారు. వాళ్ళు ఆత్మీయమైన సత్యాన్ని చూడలేనప్పుడు కళ్ళుండి గూడా వ్యర్థమే గదా! అదే గదా ఇక్కడ యేసుప్రభు చెప్పింది. చూడని వాడికి కళ్ళు తెరవబడ్డమే గాకుండా ఆయన గ్రహించగలుగుతున్నాడు. తన జీవితంలో ఏది జరిగిందో యేసుప్రభు స్వస్థతని ఆయన యేసు హ్మ్. మెస్సియా అని, క్రీస్తు అని, దేవుని కుమారుడని వాళ్ళ తల్లిదండ్రులు గ్రహించారు. కానీ వీళ్ళు గ్రహించలేక ఇంకా పదే పదే అడగడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా అంతే కాకుండా వాని తల్లిదండ్రులు 23 చదివితే, కావున వాని తల్లిదండ్రులు వీడు వయస్సు వచ్చినవాడు వాడిని అడుగుమనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము. ఆ మనుషుడు పాపి అని మేమెరుగుదుము. వానితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేనెరుగను. ఒకటి మాత్రం నేనెరుగుదును. నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. చూసారా? ఎంత ఇంకా ఆయన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటని పెట్టి ఇతన్ని పిలిపించేసి, "బాబు నీ కళ్ళైతే తెరవబడ్డాయి. ఆ మనుషుడు పాపి అని మాకు తెలుసు" అని అడిగినప్పుడు దేవుని మహిమపరచు. నీకు కళ్ళొచ్చినందుకు దేవుని మహిమపరచు. కానీ నీకెవరైతే చేశారో అతను మాత్రం పాపి అయిన మనిషి. నువ్వు ఆయనని బిలీవ్ చేయకు అని చెప్పడం. అప్పుడు అందుకాయన ఆయన ఆయన ఎవరో నాకు తెలియదు. నేనైతే గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నా. అంటే నా వాస్తవ కథేంటో నాకు తెలుసు. వీళ్ళకే తెలీదన్నట్టు. నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని. కానీ ఇప్పుడు చూస్తున్నా. అది ఎంత మంచి స్టేట్‌మెంట్. ఒక జీవి ఒక జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు మార్చినప్పుడు, పాత జీవితం గతించిపోయింది. కొత్త జీవితంలోకొచ్చామని ధైర్యంగా చెప్పలేకపోవడం. చాలామంది అదే స్థితిలో ఉంటారు. నేను ఒకప్పుడు ఒకలాగా ఉన్నాను. ఒకప్పుడు దొంగగా ఉన్నా. ఒకప్పుడు అందరి మీద చెడు మాటలు పుట్టించేవాడిని, నిందలు వేసేవాడిని, ఇతరులను బ్లేమ్ చేసేవాడిని, ఇతరులని తప్పు పట్టేవాడిని, ఇతరులను ద్వేషించేవాడిని, ఇతరులను కానీ ఇప్పుడు నేను మారిపోయానని చెప్పగలమా మనం? ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్నాడు. అతని సంగతి పక్కన పెట్టండి. నేనైతే ఒకప్పుడు గ్రుడ్డివాడిని. ఇప్పుడు చూస్తున్నా. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ అతను తన నోటితో ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను ఒకప్పుడు గుడ్డివాడిని. కానీ ఇప్పుడు గ్రుడ్డివాడిని కాదు. మీరు చూస్తున్నామని చెప్తున్నారు. అస్సలు గుడ్డివాళ్ళు మీరు అని ఇండైరెక్ట్‌గా వాళ్ళకి హెచ్చరిక ఇది. అందుకు వారు 24వ వచనం. అందుకు వారు ఆయన నీకేమి చేసినని, నీ కన్నులు ఎలాగో తెరిచెనని మరలా వానిని అడగగా, మళ్ళీ అడిగారు. ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుట కోరుచున్నారా ఏమి? అని వారితో అనెను. మళ్ళీ రివర్స్ గుడ్డివాడు భిక్షమెత్తుకునే వాడితో క్వెషన్స్ ఏయించుకుంటున్నారు వీళ్ళు. పదే పదే ఆయనను నమ్మక. అందుకు వారు నీవే వాని శిష్యుడవు. మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము. గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. నిజంగా వీళ్ళు మోషే శిష్యులైతే మరి ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాటలు వీళ్ళు గ్రహించాలే. వాళ్ళ వినికిడిలో అవి నెరవేరుతున్నప్పుడు చూడాలి గదా వీళ్ళు.
మోసే శిష్యులమని అంత గర్వంగా చెప్పుకున్నప్పుడు, మోషే ఏమి యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా చెప్పలేదు కదా! అందుకు వారు, "నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులమని" చెప్పారు. అందుకు ఆ మనుషుడు, "ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టిగ్రుడ్డి వాడి కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకంలో పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమియూ చేయనేరడని వానితో చెప్పాను. చక్కగా క్లారిటీ ఇచ్చేసిండు వాళ్ళకి. ఎవరికి అంటే చక్కగా కళ్ళున్న వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాడు. పుట్టుక గుడ్డివాడినైన నన్ను ఆయన స్వస్థపరిచాడు. హ్మ్. అని యేసు దేవుడు పాపుల మనవి వినడు గదా! ఆ! పాపుల మనవి ఆలకింపడని గూడా మనకు తెలుసు. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల ఆయన చిత్తం దేవుని చిత్తం జరిగిస్తేనే దేవుడు వాళ్ళ మనవి ఆలకించి చేస్తాడు. అంటే ఇక్కడ ఎవరైతే నన్ను స్వస్థపరిచాడో ఆయన పాపి కాదు. ఆయన దేవుని చిత్తానుసారంగా జరిగిస్తున్న వ్యక్తి. కాబట్టే ఆయన మనవి విని దేవుడు ఆయన ద్వారా నన్ను స్వస్థపరిచాడు అని చెప్తున్నాడు. గుడ్డివాని కన్నులెవరి తెరిచి ఇంకొక సత్యం చెప్తున్నాడు. పుట్టుకతో గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచారా లోకంలో? ఒక గుడ్డివాడు ఇంతవరకు ప్రపంచాన్ని చూడని వ్యక్తి ప్రపంచంలో జరగలేదనంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన గుడ్డితనం నుండి అనుభవించిన బాధలో, అయ్యో! నాకేం కనిపించట్లేదు. ఈ ప్రపంచమంతా చీకటిగా ఉంది అని తల్లిదండ్రులను అడిగినప్పుడు, బాబు నువ్వు పుట్టినప్పటి నుండే నీకు కళ్ళు లేవురా అని వాళ్ళు చెప్పుండొచ్చు. మరిప్పుడు నాకేమన్నా బాగవుతదా? నన్నెవరైనా స్వస్థపరుస్తారా? అంటే ఈ మాటొచ్చుంటది. అయ్యో! ఎవరైనా వ ఏదైనా రోగమొచ్చి కళ్ళు పోతే ఎవరైనా వైద్యుడు బాగు జేయొచ్చు. ఏదైనా దానికి వైద్యం ఉండొచ్చు. కానీ నువ్వు పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టావు. ఇట్లా ఎప్పుడు జరగలేదు ప్రపంచంలో. నీకెట్లా జరుగుతది? అని తల్లిదండ్రులు చెప్పుండొచ్చు. వేరే వాళ్ళు చెప్పుండొచ్చు. కాబట్టి తన మీద తనకొచ్చిన ఆ యొక్క కాడి, ఆ శిక్ష లేకపోతే ఆ లోపము భరిస్తూ వచ్చాడాయన. రాయబడిన ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను వాళ్ళు విశ్వసిస్తున్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమై, వాళ్ళ కళ్ళ ముందు 3:30 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ, ఎన్నో దేవుని సంగతుల్ని బయలుపరుస్తున్నాడు. దేవుడికి వ్యతిరేకంగా ఆయన ఒక్క మాట గూడా మాట్లాడలేదు. నేను దేవుడి నుండి వచ్చిన వాడిని అని, నా క్రియలే నా గురించి సాక్ష్యం ఇస్తాయని, ఆయన క్రియల ద్వారా కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తూ కూడా చూపిచ్చాడు. కానీ వీళ్ళకి ఇంత మాత్రం ఈయనను తప్పు పట్టాలనే చూస్తున్నారు కానీ, ఈయన చేస్తున్న కార్యాలని దైవికమైన దృష్టితో చూడాలి అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆ దృష్టే లేదు వాళ్ళకి. వాళ్ళ కళ్ళున్నాయి గానీ వాళ్ళు గుడ్డివారు కాబట్టి ఆయన ఈ కార్యం ఒక్కటే గాదు. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు వాళ్ళ సమక్షంలో చేయడం వాళ్ళకి తెలుసు. కానీ ప్రతి దానికి ఒక విమర్శని, ప్రతి దానికి తప్పు పట్టడం. ఇక్కడ గూడా పుట్టుకతో గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు దేవుని మహిమపరచాలి. అసలు ఎలా చేయగలుగుతున్నాడని కొంచెమైనా ఆలోచించాలి. కానీ చేసిన కార్యం అంత గొప్ప కార్యమైన ఆ కార్యాన్ని పక్కకు పెట్టి విశ్రాంతి దినంలో చేశాడని తప్పు పట్టాలని చూసారు. అంటే ఎన్ని విధాలుగా వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని చూడలేని గ్రుడ్డితనంలో వాళ్ళున్నారు అంటాడు. ఇంకొకటి, ఇంకొక చక్కటి ఎవిడెన్స్ పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఇంకంతకంటే పెద్ద రుజువేం కావాలి వాళ్ళకి? అది గూడా ఇప్పుడే ఆ కళ్ళు తెరవబడ్డ వ్యక్తి చేత చెప్పించుకుంటున్నారు వాళ్ళు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమీ చేయనేరడని చెప్పాను. చక్కగా అసలు ఇంతకంటే ఇంకా ఏం మాట్లాడతారు చెప్పు? అందుకే యేసు ప్రభు స్టార్టింగ్‌లో ఒక మాట అన్నాడు గదా! యేసు ప్రభు శిష్యులు అడుగుతారు. ఎందుకు వీళ్ళు కన్నవాళ్ళు పాపం చేశారా? వీడు చేశాడా? ఎందుకిట్లా పుట్టాడు అనంటే, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబట్టకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. దేవుని క్రియలు ఏదో స్వస్థపరిచే అనే క్రియ ఒక్కటే కాదు. దేవుని యొక్క అద్భుతమైన రక్షణ కార్యము ఒక గ్రుడ్డి వ్యక్తి నోటి నుండి ఇక్కడ వినిపిస్తుంది. అర్థం చేసుకోవాలి. రక్షణ కార్యము. ఆయన మానవుడు గాదు, పాపి కాదు. పుట్టుక గుడ్డివాని కళ్ళు తెరిచిన ఒక గొప్ప వ్యక్తి ఆయన అని ప్ర అని ఆయన సాక్ష్యం దేవుని క్రియని ఈ గుడ్డివాడు చెప్పడానికి దేవుడు గుడ్డివాడిగా పుట్టించాడు ఆయనని.
అనేకుల గుడ్డితనాన్ని బయలుపరచడానికి, అనేకులకు సాక్ష్యం ఇవ్వడానికి తనకు తానే శిక్ష అనుభవించినాడు పుట్టినప్పటి నుండి. ఎంత గొప్ప జీవితమైనది. బ్రతికిన అన్ని తర్వాత జీవితం ఎంత జీవించాడో తెలీదు. ఆయన కూడా యేసు ప్రభుని వెంబడించాడు. కానీ ఆయన గుడ్డితనంలో గడిపిన జీవితం కూడా దేవుని కోసమే జీవించబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చిక్కడ. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని ఖచ్చితంగా చెప్తున్నాడు. కాని యెడల అనొచ్చాడు. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేశారు. నువ్వు పెద్ద గొప్పవాడివి. నువ్వు పుట్టుకతోనే పాపిగా పుట్టావు. కానీ పాపిగా పుట్టకు. దేవుని క్రియ బయలుపరచబడడానికి పుట్టాడు. అందరం పాపులమే పుట్టుకతో. ఆయనొక్కడే గాదు. వీళ్ళు కూడా పాపులే. కాకపోతే వీళ్ళు గ్రహించట్లేదు. ఆయనకు గ్రహింపుకొచ్చింది. ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆయన దేవుని గ్రహించగలుగుతున్నాడు. ఇక చివరికి మనం 35లో చూడొచ్చు. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అప్పుడు కనబడ్డాడు యేసు ప్రభు. అంతకుముందు కళ్ళకి బురద రాసి నువ్వు కడుక్కో అన్నాడు. కనిపించలేదు యేసు ప్రభు. కానీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత, ఆయనెవరో తెలుసుకున్న తర్వాత, ఆయన దేవుని నుండి వచ్చిన వాడు అని, ఆయన 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 ప్రవక్త కాడని, ఆయనే మనల్ని రక్షించేవాడని అంత గ్రహింపుకొచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు అతని ముందుకొచ్చాడు. ముందుకొచ్చిన ఆయన గుర్తుపట్టగలడా అప్పుడే? ఆయన కళ్ళకి రాసి అది రాసి పంపించినవి తినే అనేది ఆయనకు గుర్తుండేది కదా! ఆయనకు అర్థం కాదు కదా! అని అడిగాడు. అందుకు వాడు, ప్రభా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, ఇప్పుడు ఎదురుగా నిలబడ్డా కూడా తనని స్వస్థపరిచింది యేసు ప్రభు అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనను చూడలేదు. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఇప్పుడు యేసు ప్రభు క్లారిటీ ఇచ్చిండు. నీ కళ్ళిచ్చిన వాడిని నేనే ఆయనని. నువ్వు చూస్తున్నావు గదా! ఇంతకుముందు నీ కళ్ళు తెరవబడగానే చూడాల్సింది నన్ను. కానీ ఈ లోకాన్ని చూడడానికి పంపించాను నేను. ఎందుకంటే నీ కళ్ళు తెరవబడ్డాక నువ్వు ఇన్ని రోజులు గుడ్డివాడిగా జీవించావు కళ్ళు లేకుండా. కానీ లోకం ఇంత గ్రుడ్డిగా ఉంది. లోకం ఎంత అవివేకంగా ఉంది. అది నువ్వు చూడ్డానికి ఫస్టు నేను కనిపించకుండా నీకు పంపించా. ఇప్పుడు లోకం ఎంత గ్రుడ్డితనంలో ఉందో నీకు అర్థమైంది గదా! ఇప్పుడు నన్ను చూడు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు గదా! ఇప్పుడు అది నేనే అని యేసు ప్రభు తనను తాను ఆయనకు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. చూసారా? కనిపించగానే యేసు ప్రభు నేనే అనగానే అప్పటి వరకు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత అంతా వ్యక్తం చేయడానికి ఆయనకు మ్రొక్కెను. ఆయనను ఆరాధించాడాయన. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెనని తీర్పు నిమిత్తం నేను ఈ లోకంలోకి వచ్చితినని చెప్పెను. ఆయన ఈ లోకానికొచ్చాడు. ఒక వ్యక్తిని కూడా వాడుకొని ఈ సందర్భంలో అనేకులకి అర్థం చేయించాడు. వాళ్ళ కళ్ళు తెరవబడాలి అని. అయితే వీళ్ళంతా మళ్ళీ వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన యొద్దన్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని, మేము గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేదు. ఎంత బాగుంటే మేము గుడ్డివాళ్ళమా అంటున్నారు. కాలికేసినట్టుంది ఇక్కడ. అక్కడే మళ్ళీ గుడ్డివారం అంటే గుడ్డివారు అనొచ్చు కదా! గుడ్డివారైతే మీకు పాపం లేకపోయింది. అంటే మేము గుడ్డివాళ్ళం అని కనీసం ఇప్పుడైనా మీరు కనీసం మీకు పాపం ఉండకపోయేది. కానీ ఇక్కడ కూడా మీరు ఒప్పుకోవట్లేదు. మా కళ్ళున్నాయి అనే గుడ్డితనంలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా. మీరు చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. ఇంకా వాళ్ళు రియలైజ్ అవ్వలే వాళ్ళు. అట్లాంటి అంధకార జీవితంలో చాలా మంది మనలో జీవిస్తూ ఉన్నాం. ఇది స్టోరీ ఇదంతా కూడా ఈ వాస్తవ గాథ అంతా మనం చూస్తే ఎంతో ఆత్మీయమైన సత్యాన్ని దేవుడు. అక్క మీరు ఇది చెప్తుంటే నాకు ఇంకొకటి గుర్తొస్తుంది. ఈ సేమ్ సమారిటన్ ఉమెన్ దగ్గర కూడా ఇలా రివీల్ చేసుకుంటాడు కదా ఆయన. ఆమె కూడా స్టెప్ బై స్టెప్ షీ గాట్ అబౌట్ ద లార్డ్. ఈయన స్టార్టింగ్ ఏమన్నాడు, జీసస్ అని చెప్పాడు అని ఒక మనుషుడు అంటున్నాడు, ఒక మ్యాన్ అంటున్నాడు. సెకండ్ వచ్చేటప్పటికి ఒక ప్రాఫిట్ అనే ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చాడు. థర్డ్ వచ్చేటప్పటికి ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు. అంటే ఆయన యొక్క అనుభవాన్ని బట్టి దేవుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఈ యొక్క ఫారిసీస్ కి. చూడండి దేవుడు అందుకే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అందులో ఉంటది కదా 1 Corinthians లో,
అది ఎన్నిక లేని వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని వీళ్ళకి సిగ్గు ఎస్, అవును, పుట్టించడానికి కరెక్ట్. అనేది ఈ యొక్క ఫారిసీస్ కి చూపించడం కోసం డెమాన్స్ట్రేటివ్ మేనర్ చెప్తూ వచ్చాడు. అక్కడ కూడా అంతే, సమారిటన్ ఉమెన్ దగ్గర కూడా అసలు ఎవరు వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడరు, కానీ ఈయన ఆ టయానికి అక్కడికి వెళ్ళి ఆమెను కలిసి ఆమెని ఇంట్రడ్యూస్ చేసుకునే విధానంలో న్యూ టెస్ట్మెంట్ లో అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఐ మీన్ పాల్ కి కలిగింది దర్శనం. అది కాకుండా ఇలా మాట్లాడుకుంటే ఈ న్యూ ఉమ్, టెస్ట్మెంట్ లో వీళ్ళిద్దరే అనుకుంటా కదక్క డైరెక్ట్ గా ఇట్లా ఆయన అవును, రివీల్ చేసుకున్నది. ఈ ఇదంతా ఇద్దరివి యోహాను ఒకటే. మాత్రమే రాశాడు, వేరే ఆ, ఎవరు రాయలేదు. ఆ, ఇది అక్కడ ఆ యోహాను సువార్తలోనే మనం ఇవి చూడగలం. అది కనిపిస్తుంది. అంటే కానీ యేసు క్రీస్తుని దేవుని కుమారుడిగా బయలుపరచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు యోహాను. ఆ, ఇంకొకటి క్రీస్తు మెస్సియాని చూపించాలి. అవును అవును, ఇక్కడ ఈ రెండు కాంటెక్స్ట్ లో మనం చూసినప్పుడు వీళ్ళిద్దరు చాలా బలంగా వాడబడినట్టుగా అర్థమవుతుంది అక్క. ఆమె కూడా ఒక ఎవాంజలిస్ట్ అయిపోయింది, అవును, వెళ్ళి ఊరిని ఏమి చేస్తుంది. కానీ ఇక్కడ ఈయన ఏర్పరచుకున్న విధానం చూస్తే అసలు ఆయన పుట్టడమే దేవుని కార్యాలు బయలుపరచడం కోసం అట్లా బాండ్ బ్లైండ్ గా పుట్టాడు అని చెప్పేసి. ఇంకొకటి ఉమ్, మీరు స్టార్టింగ్ లో నన్ను అడిగారు చూడండి ఏమనిపిస్తుంది ఇక్కడ అని. అక్కడ చూస్తే హీ అనాయింటెడ్ ఐస్, హిజ్ ఐస్ అని ఉందక్క. హీ అనాయింటెడ్ అని ఉమ్, రాసింది ఇంగ్లీష్ లో. సో ఉమ్, అనాయింట్మెంట్ ఉమ్, ఎవరికి చేస్తారు? దేవుని ఆయన వాడుకోవడం కోసం. ఇప్పుడు దేవుడు డిసైపుల్స్ ని పంపించినప్పుడు అపోజల్ అంటే సెంట్ అవుట్ అని అంటారు, దాని మీనింగ్. అట్లా ఈయన్ని ఉమ్, పంపించినట్టుగా ఉంది. అది కూడా ఒక పిక్చరైజేషన్ వస్తుంది ఇక్కడ. సో అంటే ఆయన ఉమ్, మిరకిల్ తో దేవుడు ఆయన లైఫ్ లో వర్క్ చేసి అలా తీసుకొని వెళ్ళి ఈ ఈ ఫారిసీస్ ముందు ఇంకా ఇలాంటి వాళ్ళు అందరి ముందు ఆయన ఒక విజువల్ లైవ్ విట్నెస్ గా పెడుతూ వచ్చాడు అనమాట. సో వీళ్ళందరికీ అంటే ఒక తెలియని ఆయన చేత తెలియపరిచాడు ఉమ్. మొత్తం. అసలు ఆయన చెప్పినంత క్లారిటీకి ఇంకెవరు చెప్పలేదు అయితే ఇక్కడ. అవును, ఆయన అలా చెప్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆ రెవల్యూషన్స్ ఒక టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చేశాడు వీళ్ళకి. అదే వాళ్ళకి చిన్నపోయినట్టు అయిపోయింది ఆ ఫారిసీస్ కి. ఆ, అదే ఇది ఆయన ఆశ్చర్యం అంటున్నాడు, మీకు ఆయన ఏంటో మీకు తెలియకపోవడం ఆశ్చర్యం అంటున్నాడు ఇంకా. అదే అక్క, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అంటే దోస్ హు ఆర్ వాకింగ్ విత్ ద లార్డ్ లైవ్లీ దే కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఉమ్, ఎక్కువగా నేర్చుకోవచ్చు దాన్ ద పీపుల్ జస్ట్ లైక్ ఫారిసీస్ అండ్ నేను సో అండ్ సో అని ట్యాగ్లు వేసుకొని తిరిగే వాళ్ళకంటే ఎవరైతే ఉమ్, ఆయనతో సన్నిహితంగా నడుస్తారో తెలుసుకుంటారో వాళ్ళు ఇంకా పర్సనల్ గా చెప్పగలరు ఈయన అదే చేస్తూ వచ్చాడు. ఫస్ట్ కొరింథియన్స్ లో చెప్పినట్టుగా చాలా వండర్ఫుల్ గా ఉమ్, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు అనేది ఈయన లైఫ్ ద్వారా చూపిస్తూ వచ్చాడు. చివరికి ఇంకా వాళ్ళకి ఎలా అంటే నీ చేత మేము బోధ చేయించుకోవాలా అని అన్నారు కదా. ఉమ్, అసలు భలే ఉంది. అలా అంటే ఎవరైతే తృణీకరించబడిన వాళ్ళైతే ఉంటారో దేవుడు వాళ్ళని తీసుకొని ఎట్లా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి చేశాడు అనేది ఒకటి. అంటే వాళ్ళు ఎన్ని సార్లు వాళ్ళు అన్బిలీఫ్ తోటి వేరే వేరే వాళ్ళని పిలిచి ఆయన్ని అడిగారు, సరే అక్కడ వాళ్ళు సాటిస్ఫై కాల. ఆ తర్వాత ఇంకా ఉమ్, నెక్స్ట్ కొంతమందిని అడిగారు, వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన్ని పిలిపించారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా అడుగుతారు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళీ మీరు ఎందుకు అడుగుతున్నారు, మీరు ఏమన్నా ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారా అంటే మళ్ళీ అక్కడ కూడా పోలే వాళ్ళ ఆరోగెన్సీ. అసలు అంటే వీళ్ళు మారరు, ఇక వీళ్ళు ఇంతే అనేది లాస్ట్ కి ఇంకా దేవుడే డిక్లేర్ చేసేసాడు వాళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా, అది చూపించడానికి అన్ని చెప్తూ వచ్చాడు. కానీ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ క్రిస్టంలో చూస్తే నిజంగా దేవుని తెలిసిన వాళ్ళే చాలా ఎక్కువ పాపంలో ఉంటా ఉన్నారు అక్క. అంతా ఈ రిచువల్స్ ఇది అంతా ప్రాపర్ గా నిజంగా తెలుసుకొని నడిచే వాళ్ళకి ఇంకా కొంచెం లైట్ లో నడుస్తా ఉంటారు. కానీ వీఆర్ లైక్ సో అండ్ సో అనే వాళ్ళు ఇంకా ఇట్లాంటి గుడితనంలోనే ఉన్నారు అని చెప్పుకోవాలి. సో మరి అయితే మనమైతే ఉన్నాం, మరి మనం ఎట్లా ఉన్నామో ఇప్పుడు మనల్ని మనం కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. మనం ఆయనతో నడుస్తున్నామా, మనకి ఆయనకు ఉన్నట్టు రెవల్యూషన్స్ ఉన్నాయా, అంటే దేవుని దగ్గర నుంచి అట్లాంటి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా. ఆయన ఒక వన్ మ్యాన్ అన్నాడు, తర్వాత ప్రాఫిట్ అన్నాడు, ఆ తర్వాత ఆయన దేవుడు అని చెప్పేసి అంత స్టేజెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ మనం చూస్తా ఉన్నాం. ఈయన మూడంతల అనుభవం కదా అది. సో మరి మనం రక్షణ పొందిన దగ్గర నుంచి ఈయన లైఫ్ లో లాగా మనం ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం, ఎట్లా ఉన్నాం, డూ వీ హ్యావ్ రియలీ ప్రాపర్ రిలేషన్షిప్ అండ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్ ఆర్ నాట్.
మనం నిజంగా అంత తెలుసుకున్నప్పుడు మనం ఆయన కోసం వెతుక్కొని అవసరంలా ఆయనే వచ్చి మనకి ప్రత్యక్షం అవుతాడు. ఈయనకి వచ్చి ప్రత్యక్షం అయినట్టుగా. సో మనం ఎట్లా ఉన్నాం. బాగుంది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్ ఫర్ ద వర్డ్.